ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రయాణాలలో దేవుని దీవెన కావాలి. ఇక్కడ మనకు అటువంటి దీవెనలు ఉన్నాయి. మనం వెళ్ళే ప్రతి స్థలములోనూ దేవుని సన్నిధి, అలాగే మనకు దేవుని కాపుదల కావాలి. దేవుడు మనకిచ్చిన పిలుపును బట్టి, బాధ్యతలను బట్టి మన ప్రయాణాలు ఉండాలి. మనకు తోచినట్టు అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం ఆయన పిలుపును బట్టి మనకు ఏమాత్రం పరిచయము లేని ఇతర ప్రదేశాలకి వెళ్ళవలసి వస్తే అది ఎంతో భారముతో కూడిన పని అని ఎందుకు అనుకోవాలి? ఒక విశ్వాసి ఈ లోకములో ఎక్కడ ఉన్నప్పటికీ మనం యాత్రికులమే కదా. అన్నీ క్రొత్తగానే ఉంటాయి. అయినా మనం వెళ్ళే ప్రతి స్థలములోనూ ప్రభువే మనకు నివాస స్థలముగా ఉంటాడు. పూర్వకాలం అన్ని తరాలలో ఉన్న పరిశుద్ధులకు దేవుడు తన సన్నిధి భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక రాజుకున్న కాపలా భద్రత మనకు ఉండకపోవచ్చు. అయితే నేను నిన్ను కాపాడుదునని ప్రభువు వారి యొక్క వాగ్దానం మనకు చేశారు. కాబట్టి ఏ అపాయము మనకు రాదు. ప్రభువులో ఉన్న ప్రతి విశ్వాసికి ఈ వాగ్దానం దీవెన. యాకోబు ఎప్పుడు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్ళలేదు. తన తల్లి కొంగుచాటున ఉన్న బాలుడు. తన అన్నలాగా సాహసవంతుడు కాదు. అయినా సరే తన సొంత దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళాడు. కారణం, దేవుడు అతనితో ఉన్నాడు. అలాగే అతనికి ఉన్న వస్తువులు చాలా తక్కువ. అతనికి తోడుగా ఎవరూ లేరు. దేవుని కాపుదలతో ప్రయాణం చేశాడు. పొలాల్లో అతడు నిద్రించేటప్పుడు దేవుని దూతలు అతని చుట్టూ కావలి ఉన్నారు. అలాగే దేవుడు అతడితో మాట్లాడాడు. దేవుడు మనల్ని నడిపించినట్లుగా మనం కొనసాగుతాం. కాపాడే దేవుడు మనకు ఉన్నాడు. ఆహారం, అలాగే అబ్రహాము ప్రయాణములో అబ్రహాముకు తోడై ఉన్నట్లుగా మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ, మేము వెళ్ళే ప్రతి స్థలమందు మాకు తోడయ్యుండి మీరు కాపాడే దేవుడుగా, మీరు ఏ విధంగా మీ కాపుదలను, మీ తోడుని మాకు ఇస్తారో మీ లేఖనంలో నుంచి నేర్చుకున్న విధానాన్ని బట్టి మీరు తోడుని కలిగి, మీ కాపుదలను కలిగి, భక్తులతో మీరు నడిచినట్లుగా మాతో కూడా నడిచే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ,
మీ పిల్లలని కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, అలాగనే వివాహం కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, అలాగనే మీ పిల్లలకున్న అవసరతలన్నీ మీరు తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.